సర్వరూపధరం శాంతం సర్వరూపధరం శాంతం సత్యనామకం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం భానుతేజము కంటే భాసుచుండును భానుతేజము కంటే భాసుచుండును మంచు తేల కన్నా మించియుండు ఆకాశముల కంటే అతి సూక్ష్మమయ్యుండు సర్వజీవులయందు గర్వయుండు పరమాత్మ లేనిది పరమాణువులు లేదు అంతట నిండి తానమరియుండు పరమాత్మ చైతన్యము భవ్య ప్రభావమై సర్వజీవులయందు నిమిదియుండు బ్రహ్మయే మీరు బ్రహ్మయే మీరు మీలోనే బ్రహ్మ ఉండు బ్రహ్మనే మీరు బ్రహ్మనే మీరు బ్రహ్మలో మీరుండి ఇంతకంటను వేరెత్తి ఎరుగపడతూ సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా. It shines more than that of a sun. It is softer than the clouds, subtler than the space. That which is present in all of the beings is the principle of divinity, Brahman himself. There is nothing in this world where there is no God. He is all awareness in all of the beings. You are the very embodiment of Brahman. Brahman is within you. You are Brahman. What more else is to be stated to the members of this august assembly? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సత్యమే ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరించి It is the truth that has manifested in the form of this universe. సత్యమే లేకుండా జగత్తే లేదు. Without truth there is no world. సర్వము సత్యము నుండియే ఆవిర్భవించినది. Everything originated out of truth. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి సత్యమహిమనేమి తలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే చూడరయ్యా. God being truth himself is the center or the origin of the entire universe, and everything merges there in that eternal truth. There is no place in this universe without the principle of truth. It is a pure, unsullied, non-dual truth. సంపదలు భోగ భాగ్యములు సత్యము నుండి ఆవిర్భవిస్తున్నవి. The plenty and prosperity and all the pleasure originated from truth.
వేదములు, ఉపనిషత్తులు, సర్వ వాంగ్మయమంతా ఇప్పుడు సత్యం నుండి ఆవిర్భవిస్తున్నది. The Vedas and Upanishads came out of this truth. సత్యమే సరి అయిన నిలయము భగవంతులకు. It is the truth, that very form of God which is so dear. సత్యమును వీడి భగవంతుడు, భగవంతుని వీడి సత్యము ఉండజాలదు. The truth cannot be there without God, nor God without truth. అయితే ఈ భగవంతుడు ఉంటే ఏమి? Then who is God? సత్యమే భగవంతుడు. God is truth. ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. Upanishads declared that God is truth. రసస్వరూపుడనగా పంచదార పాయసంలో ఉండినట్టుగా, Rasaswarupa means just as the sugar is there in a pudding, వెన్న పాలలో ఉండినట్టుగా, as the butter is contained in the milk, సర్వత్రా భగవంతుడు కణస్వరూపుడై అణుస్వరూపుడై సంచరిస్తూ ఉన్నాడు. God is present everywhere, in every cell, in every atom. భగవంతుని సాక్షాత్ రూపంలో చూచుటకు కొంత కష్టమైనప్పటికీ భగవంతుని యొక్క ఉనికిని సర్వులు కూడా గుర్తించుటకు సాధ్యమవుతుంది. It may not be possible to have direct perception of the divinity, but one can experience. చెరకులోని తీపి, మిరపలోని కారము, నిమ్మలోని పులుసు, వేపకాయలోని చేదు, ఇవన్నీ కూడా భగవంతుని ఉనికిని ప్రకటించినటువంటివి. Just you find the sugar in a sugar cane, just as you find the sour taste in lime, just as neem is bitter, you find the divinity also. పర్వతములు చూస్తే ఆనందం వేస్తుంది. You feel so happy, blissful. ప్రవాహములు చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. As you see the flow of water, you will be ecstatic. అలములు చూస్తే ఆనందం కలుగుతుంది. As you watch waves, you will be happy. ఇవన్నీ ఇప్పుడు భగవంతుని ఉనికి యొక్క ప్రభావములే. They are all the effects of the divinity. కాంతులు వెలిగిస్తాయి. You also find the effulgence. నక్షత్రములు ప్రకాశిస్తాయి. Stars shine. సూర్యుడు మండుతాడు. Sun shines. గ్రహములు తిరుగుతాయి. You find the planets revolve. ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రత్యక్ష స్వరూపములే. They are all the evidences of God. అగ్ని కణమును మనం అర్థం చేసుకున్నప్పుడు అగ్ని యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకున్న వారం అవుతాం. We have to understand the nature of the fire and then understand it clearly. వీటి బిందువును అర్థం చేసుకున్నప్పుడు గంగ యొక్క ప్రభావం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. When you understand the nature of the drop, you will be able to understand the Ganges in general. అదే విధంగానే మానవత్వాన్ని అర్థం గావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది. If you understand the principle of humanity, you will understand the divinity. నిత్య జీవితంలో తెల్లవారు మొదలు రాత్రి పరుండనంత వరకు మానవుడు తన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ మానవుడంటే ఏమిటో అని మానవునికి తెలియదు. Though man has been spending his time day in and day out, discharging all his responsibilities, he doesn't know his true innate nature. శరీర మనో ఇంద్రియముల యొక్క స్వరూపమే మానవుడిని భావిస్తున్నారు. He considers that the body is his very form. శరీర మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు. But man is beyond body. శరీర మనో ఇంద్రియములంతా ఇప్పుడు పనిముట్టు. The body, mind and senses are instruments. ఎవడు మానవుడిని భావిస్తున్నాడో అతనే దీనికి మాస్టర్. He considers himself the body, the man, but he is the master of his instrument. కనుకనే మొట్టమొదటి తన్ను తాను గుర్తించమని బోధిస్తుంది వేదాంతం. Therefore Vedanta, the spirituality, tells him to know his nature. తాననగా ఏమిటి? Who is the true self? ఫలాని వారి కుమారుడని చెప్పుకోవటం తానవుతుందా? Can you introduce yourself as the son of so లేక and తన so? పేరును తాను ఉచ్చరించుకోవటం తను తాను గుర్తించిన వాడవుతాడా? If you tell your name, do you represent that? లేక తన గుర్తులను ఆధారం చేసుకుని పరిచయం గావించుకున్నప్పుడు తను తాను గుర్తించిన వాడవుతాడా? If you introduce yourself by your profession, do you stand by that? లేక తన యొక్క దేశం యొక్క విషయమును గుర్తించినప్పుడు తను తాను గుర్తించుకున్న వాడవుతాడా? If you stand for your nation, that does not stand for your true self. ఈ No. నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి యొక్క డైలాగ్ పదములు. They are the words which are used in our daily routine. తనను తాను గుర్తించుకోవటం అంటే దేశము క్షేత్రము. To know one's own self, one should know the body is the దేహి key. క్షేత్రజ్ఞుడు. The indweller is knower. కనుక ఆ క్షేత్రజ్ఞుని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క తను తాను గుర్తించినటువంటి వాడవుతాడు. To know the nature of the knower, kshetrajna, amounts to the knowledge of the self. అయితే ఈ పాంచభౌతికమైన దేహం నందు భగవంతుడు గుణస్వరూపుడై ఉంటున్నాడు.
But in this body of five elements, God has attributes. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని భావిస్తుంటారు భారతీయులు. Bharatiyas consider the divinity as Brahma, Vishnu, బ్రహ్మ విష్ణు Maheshwara. మహేశ్వరులు శరీరధారులు కారు. Brahma, Vishnu, Maheshwara have no form. వీళ్ళను ఎవ్వరు కూడాను చూడలేదు. No one has ever seen him. ఎట్టి అనుభవానికి కూడాను వీలు కాదు. It's not possible to experience. అయితే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే సత్వరజో తమో గుణములతో దేహం నందు సంచరిస్తూ ఉంటున్నారు. Brahma, Vishnu, Maheshwara are present in the form of three attributes in our body. కనుకనే మన గుణములే మన యొక్క దైవ స్వరూపాలు. Our very qualities represent divinity. బ్రహ్మ సృష్టిని గావిస్తాడు. The Brahma is creator. అయితే ఈ సృష్టిని గావించుకునేటువంటి యొక్క విధానము ఎవరినూ గుర్తించుకోలేరు. No one can know the mystery of nature. ఇది కంటికి కానరాదు, You don't see the చెవులకు eye. వినరాదు, You can't understand. మనసుకు తెలవరాదు, You can't think. హృదయానికి అర్థం కాదు. You cannot understand. ఇలాంటి అతీతమైన యొక్క దివ్యతత్వాన్ని తల్లి బోధిస్తూ ఉంటారు. This transcendental principle of divinity is taught by your mother. తల్లి కూడా సృష్టింపజేస్తుండాలి. Mother also creates. నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటిది తల్లియే. The mother who is the creator of you and me here. కనుకనే మొట్టమొదట మాతృదేవో భవ, తల్లియే బ్రహ్మస్వరూపము. Therefore mother is Brahma the creator. బ్రహ్మ యొక్క స్థానములో తల్లిని ఉంచుకోవాలి. Mother is in the position of Brahma the creator. తల్లిని గౌరవించాలి, One has to respect mother. తల్లిని సేవించాలి, One has to serve mother. తల్లిని విశ్వసించాలి. And you should have full faith ఇది in her. బ్రహ్మ విశ్వాసములకు సంకేతం. This is a symbol and a sign for faith in Brahma. ఈ బ్రహ్మ యొక్క స్వరూపములకు పరిస్వరూపమే ఈ తల్లి. Mother represents the very form of Brahman creator. ఇంకా రెండవది, Second, తల్లి సృష్టింపబడినటువంటి బిడ్డను పోషించి తన యొక్క స్థితిగతులను గుర్తించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటాడు తండ్రి. it is the responsibility of the father to take care of the child and see that he grows up. అట్టి రక్షణకర్తనే విష్ణువు అని భావిస్తున్నారు. Vishnu is sustainer, protector. ఆ విష్ణు స్థానమునకు పరిస్వరూపమే విష్ణువు తండ్రి. Father stands for Vishnu, sustainer. కనుకనే పితృదేవో భవ, Therefore father is God. తల్లి తండ్రులు ఇరువురు కూడాను బ్రహ్మ విష్ణువుల యొక్క రెండవ స్వరూపములే. Therefore mother and father stand for, represent Brahma and Vishnu, creator and sustainer. వీరు ప్రతిబింబ స్వరూపులే, They are very reflections. వేరు కాదు. They are not separate. తదుపరి ఈశ్వరుడు. Then comes Ishvara. ఈశ్వరుడు బోలా శంకరుడు అని. Ishvara is one who is అడిగిన pleased. వారందరికీ వరం ఇస్తుంటాడని. He confers, grants all boon. ఎవరిని కాదనలేడు. He will never deny. ఇలాంటి సత్య స్వరూపం దాటేది కాదు. You cannot hide it. మార్చితే మారేది. You cannot change it. అట్టి శివస్వరూపాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క ఆధారము తమో గుణమే. It is only the tamoguna, the last attribute, that stands for తమో గుణం Shiva. అనగా ఏమిటి? What do you mean with tamoguna? సామాన్యంగా ప్రపంచంలో తమో గుణం అనగా నిద్రాహారంతో మునిగి కాలం వ్యర్థం గావించేటువంటి వాడు తమో గుణుడు అంటారు. We think that tamoguna is nothing but sleep and slumber, spending time in eating. ఇది తమో గుణము సరి అయిన అర్థం కాదు. It's not true meaning of tamoguna. బ్రహ్మ సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తును, The world created by Brahma, విష్ణు కాపాడినటువంటి ఈ జగత్తును this world protected by Vishnu, సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి it is to be managed along the proper line. మానవత్వాన్ని గుర్తింపజేసి And divinity has to be known. దివ్యత్వం వైపు మార్గం చూపేటువంటి వాడే శివుడు. It is only Lord Shiva who shows the divine path. కనుకనే ఇతను తమోగుణ స్వరూపుడు. Therefore he is the very form of tamoguna. ఇట్టి సప్తరజో తమోగుణములు అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి మానవుని ఎందుకు ఉంటున్నారు. These three attributes, sattva, rajas, tamoguna, are present in every human being. కనుకనే ఈశ్వర సర్వభూతానాం So Ishvara ఈశావాస్యం ఇదం జగత్. is present in all of the beings. సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యతత్వము ఈ గుణం యొక్క స్వరూపమే. Divinity which is all pervasive is a very form of the attribute. త్రిగుణం, త్రిదదాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడు గుణముల యొక్క తత్వాన్ని ముచ్చటగా మనం కలిపినప్పుడే త్రిమూర్తి యొక్క తత్వాన్ని మనము అనుభవిస్తాము. When we have the combination of the three attributes, we will have the true experience of all the దేవుడనగా వేరు divine దేశమందుని లేడు. principles. God is not present in a foreign land. దేవుడనగా తనదు దేశమంది. God is present in one's own body. పాపమనగా వేరు పరదేశము లేదు. Sin is not present in a foreign country. తాను చేయి పనులు కదిలి. It is attached to one's own action. కనుకనే దివ్యత్వ నిమిత్తమై మనం అనేక ప్రాంతములు తిరిగి సత్యాన్వేషణ కలిపి
ఏదో నేను గుర్తించామని అనుకోవటము ఇది ఒక భ్రమ. It's only illusion that we are in search of God, that we go around different places to understand divinity. తనను తానే గుర్తించినటువంటి వ్యక్తి ఇంక దేనిని గుర్తించగలరు? A person who cannot understand his own self, how do you expect him to అది know others? ఈనాడు జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క చక్కని ఆదర్శం. It is only one that has been happening all around. ప్రతి మానవుడు కూడా నువ్వు జగత్తునంతా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. Every man wants to know the world. చంద్రమండలం చేస్తున్నాడు. He goes to move. నక్షత్రాన్ని టోటల్ చేస్తున్నాడు. He reaches stars. ఇంకా అనేక విధమైన పంచభూతములు వశం గావించుకుంటున్నాడు. He could have control over 5 వాటితో ఆడుకోవడానికి elements. ప్రయత్నిస్తున్నాడు. He makes an effort. కానీ అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తనను తెలుసుకోలేకపోతున్నాడు. He knows everything, but he doesn't know his own self. అది తెలుసుకున్నప్పుడే సర్వంలో గుర్తించేటువంటి వాడు అవుతాడు. If he knows his true self, he'll be knowing everything else. అది ఏ విధంగా గుర్తించాలి, How to know, ఏ విధంగా తెలుసుకోవాలి, how to understand. దీనినే కాన్షియన్స్ అన్నారు. This is called conscience. దానిని మనం సాక్షిగా ఉంచుకొని ఆ కాన్షియన్స్ యొక్క వైబ్రేషన్ అనగా సంకల్పమును చక్కగా మనం అనుసరించడమే దీని యొక్క అన్వేషణ. Therefore, conscience to stand in the place of a witness, we have to follow its vibration. కానీ ఈనాటి ప్రతి మానవుడు కూడాను మనస్సును లేక దేహమును అనుసరిస్తూ ఉంటున్నాడు. But man today follows his body or mind. అందువలనే అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు. Therefore, he is put to all kinds of suffering, troubles and anxiety. దీనిని మనం అనుసరించకూడదు. We should not follow that. మైండ్ ఈజ్ లైక్ మ్యాడ్ మంకీ. Mind is a mad అది monkey. పిచ్చికోటి. It's a mad monkey. దీనిని అనుసరించడం వల్ల అనేక విధమైనటువంటి ఆపదలకు గురి అవుతాం. You will be put to all sorts of danger if you follow your mind. బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్. Body is a water bubble. ఇలాంటి దానిని ఎంతవరకు మనం అనుసరించాలి? How far can you follow them? ఒక్కొక్క బిందువు నీటి నుంచి పుట్టుంటాది. Each bubble originates out of water. ఒక్కొక్క బిందువు నుంచి కూడా ఒక్కొక్క బుడగలు నేర్చుకుంటాయి. Each bubble has got the water in with it. కడపటికి అన్ని బుడగలు ఏకమైపోతుంటాయి. All bubbles get unified. అదే విధంగానే అన్ని దేహములు కూడా ఒక నీటి బుడగల వంటి. All bodies are like water ఈ bubbles. బుడగలైనటువంటి దేహములు అన్ని కూడా ఏకత్వమైనటువంటి దివ్యత్వంలో ఏకం కావాలి. All bodies, the water bubbles should unify in divinity. అనంతమైనటువంటి సాగరం నందు అసంఖ్యాకమైన అలలు ఆవిర్భవిస్తుంటాయి. Infinite ocean is the center of countless waves there. ఒక అలవలే మరొక అల మనకు కనిపించదు. One wave doesn't look like the అలలు other. వేరువేరుగా మనకు కనిపిస్తుంటాయి. Waves are different. వేరువేరు రూపం ధరిస్తుంటాయి. They have different కానీ forms. అన్నింటి యందు కూడినటువంటి జలం ఒక్కటే. But the water in all of the waves is one and the ఈ same. ఏకత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉపనిషత్తులు ఏకం సత్ ప్రాబోధావదంతి. To know this oneness, Upanishads declared, truth is one. కనుకనే మానవుడు ఈనాడు దైవం నిమిత్తమై అనేక విధముల శ్రమపడనక్కర్లేదు. Man today need not exert to know divinity. చక్కని రామాయణమే దీనికి ఆదర్శము. Ramayana sets an ideal. భగవంతుని పూజించడము అంత సులభం కాదు. To worship God is not that easy. భగవంతుని విశ్వసించడము అంత సులభం కాదు. Your faith in God is not that easy. కానీ విమర్శించడం చాలా సులభమే. To criticize it is much easier. విశ్వసించడము అనుసరించడము చాలా కష్టము. But to have it, faith is very difficult. ఈ కష్టమైనటువంటి దాని ఎందే మనం జీవితం లగ్నం పరిచి తద్వారా ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to proceed the difficult path and understand the truth. ఈ శ్రమను పడక మనం ఈ పవిత్రమైన దివ్యత్వాన్ని మనం పొందలేము. Without proper practice, you cannot understand divinity. శిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు. By merely calling the sugar cane, you don't get jaggery. పిచ్చి కొట్టి రసము పీల్చుకున్నా. You have to squeeze it, crush it and get the juice. చెరకను పోయి మనం బెల్లం పెట్టమంటే అది పెట్టిందా? Can you just ask for sugar? కానీ ఆ బెల్లం చెరకులోనే ఉంటుండాలి. But the very sugar is in sugar cane. పిచ్చి కొట్టి దాని రసము తీసి You have to crush it and get దాని juice. సంస్కారంగా ఒక యజ్ఞంలో ప్రవేశపెట్టి It must be refined in a తద్వారా machine. అది బెల్లంగా తయారు చేసుకోవాలి. And then you can get the jaggery. భగవంతుడు తన యందే ఉండినప్పటికీ Though God is in you, తన అన్వేషణ అనేటువంటి తన యందే చేసినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి సాక్షాత్కరిస్తుంది. you have to search within yourself to understand the divinity. కనుక రాముడు చెప్పాడు, Rama said, దైవము మన ప్రార్థనలు వింటున్నాడో వినడో, whether God listens to your prayer or not, దైవం యొక్క అభిష్టం ఎట్టివో మనకు తెలియదు. we are not aware of the desire of God. అలాంటి పరిస్థితిలో దైవం యొక్క ఇష్టమును మనం గుర్తించి
దైవం ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఎవరికి సాధ్యం కాదు. Under these circumstances, to conduct our own selves according to the will of అలాంటి God is పరిస్థితిలో difficult. దైవానుగ్రహం ఏ రీతిగా మనం పొందగలం? How can we reach the goal in this way? తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంటున్నారు. The parents of the direct evidence. తల్లిదండ్రుల యొక్క ఆశలు ఏమిటో మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము. You are able to understand the aspirations of your వారి parents. ఇష్టములను వారి ఆశయాలను మనం అనుసరించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. You need their ideals, their aspirations. If you follow, you will earn their grace. ప్రత్యక్ష స్వరూపులైనటువంటి మాతాపితృల యొక్క తత్వాన్ని మనం విస్మరించి పరోక్షంగా ఉండినటువంటి దైవత్వాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రమనే. It is only illusion if we forget the parents right in front of us who are living God and think of God who is not a parent. బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి. Mother is the very reflection of Brahman, the విష్ణువు యొక్క creator. ప్రతిరూపమే తండ్రి. Father is the very reflection ఆ of Vishnu, ప్రతిరూపమును protector. మనం విస్మరిస్తున్నాము. But we are following this reflection. కానీ అంతర్గోచరమైనటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అంతర్భూతమైనటువంటి యొక్క భగవంతుని ప్రార్థించడం ప్రయత్నిస్తున్నాం. We are making an effort to understand non-apparent hidden principle of God. తల్లిదండ్రుల ఆజ్ఞను తప్పక నడుచుకోవాలన్నారు. You have to obey the command of your parents. రాముడు శివధనుస్సును విడిచారు. Rama has broken the bow of అసలే Shiva. జనక మహారాజు సీతను వెంటకొని వచ్చి, అయ్యా నా యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి ఈ శివధనుస్సును విడిచినటువంటి వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేసినని నా యొక్క ప్రతిజ్ఞ. It is on the bow of Janaka that who would just break the Sivadhanasu would have the hand of Sita. రాముడు అంగీకరించలేదు. But Rama did not accept. వశిష్ఠ విశ్వామిత్రుడు కూడా చాలా ప్రాధేయపడ్డాడు. He also requested Vasishtha and Vishwamitra. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేక అసలు సీతనేమి కూడా నేను చూడలేదు. Without the command of the parents, I am not prepared to look at the face of Sita. కారణం ఏమిటి? What's the reason? నా బ్లడ్, My blood, నా ఫుడ్, my food, నా హెడ్, my head, నా దుడ్డు, my wealth. అంతా వారి గిఫ్టే. they are all the gifts of my parents. కనుక నేను తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని నేను ఆ తరువాత నేను దీనికి అంగీకరిస్తానన్నా. Therefore I will follow according to the command of my parents, then attend to the rest of the అప్పుడు duties. జనకుడు తల్లిదండ్రులను పిలిపించి తరువాతనే వివాహం చేశారు. Emperor Janaka summoned the parents, then wedding was performed later. అరణ్యంలో ఉండిన సమయం నందు At the time when they were in forest, కందమూలాలను తిని కఠినమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయం నుండి కూడాను when they were passing through a tough time, partaking tubers there, భరతుడు సోదరుని సమేతుడై రాజ్య సమేతంగా అడవిలో ప్రవేశించాడు. Bharata was there along with all his వశిష్ఠుడు associates. కూడాను వచ్చాడు. Vasishtha also came. రామ, నీవు లేని రాజ్యం మాకు అరణ్యంగా ఉంటుంది. He said, Rama, without you the whole kingdom is a forest. నీవున్న రాజ్యమే నాకు అయోధ్యగా ఉంటుంది. When you are there, the very forest will be a నీవు kingdom. లేని అయోధ్య మాకు అక్కర్లేదు. We don't want Ayodhya without కానీ you. నీవు తక్షణమే వచ్చి దీన్ని పాలించాలి అన్నాడు. Therefore come immediately and rule this reign. గురూజీ ఆజ్ఞ మీరుతున్నానని మీరు భావించరాదు. He said, Oh master, don't think that I am నా disobeying. తండ్రి ఆజ్ఞ నేను శిరసా వహించాలి. I have to follow the command of my father. 14 సంవత్సరంలో అరణ్యంలో జీవించమని బోధించాడు. He wanted me to spend 14 years of time in ఎవరిని forest. బోధించినప్పటికీ పితృ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. Whatever may be, I will follow the command of my father. ఈనాడు తండ్రి ఆజ్ఞను విస్మరించినప్పుడు నా నైతిక విలువని నేను కోల్పోయిన వాడవుతాను. When I disobey the command of my father, I will be losing the ethical value. కనుక నైతిక విలువ చాలా ప్రధానమైనటువంటిది. So moral values are important. అది ఏ మన నీతి, అది ఏ మన జాతి, అది ఏ మన జ్యోతి. That is the morality, that is our nationality, that is the life. ఆ జీవన జ్యోతి తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make an effort to know the significance of the light of life. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వారు శరీర అవతారం కాదు. Therefore Brahma, Vishnu, Maheshwara are ఎవరు not those దీన్ని in form. ఇంతవరకు ఎవరు చూడలేదు. No one has ever seen them. ఏదో కొన్ని పిక్చర్స్ లోపల మనం చూస్తున్నాము. We see them in ఇది అంతా pictures. ఇప్పుడు ఆ రవివర్మ యొక్క భ్రమనే. That's all the illusion, imagination of Vivarma. భగవంతుడు ఇంటి రూపము అట్టి రూపము అనేటువంటి ఎవరు చెప్పడానికి వీలు కాదు. No one can decide the specific form భక్తుడు of ఎట్టి God. భావమును పురస్కరించుకుని ప్రార్థించడో అట్టి రూపాన్ని ధరిస్తుంటాడు. God assumes the form basing on the feeling of the devotee. జలమునకు ఏ రూపం ఉంటున్నది? What form the water has. ఒక టంబ్లర్ లో పోస్తే టంబ్లర్ రూపంగా వస్తుంది. If it's in a tumbler, it has that form. ఒక పాత్రలో పోస్తే పాత్ర రూపం If వస్తుంది. it's in a vessel, it ఒక takes that బావిలో shape. ఉంటే బావి రూపం వస్తుంది. In a well, it has the form of a well. కంటైనర్ ఈ దేహం యొక్క దీన్ని పురస్కరించుకుని దైవత్వం అనే ఆ రూపాన్ని ధరిస్తుంటారు. Basing on the container, the body, God assumes that form. గాలికి కూడా ఎట్టి రూపం ఉన్నది.
Air, what form has it? దాని రూపం లేదు. It has no form. బెలూన్ లో వేస్తే బెలూన్ రూపం వస్తుంది. When air is in a balloon, it has that form. ఫుట్బాల్ రూపం వస్తుంది. In a football, that form. ఉపాధి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ యొక్క స్వరూపాలు మనకు నిరూపిస్తున్నాయి. Basing on the vesture or upadhi, the forms are formed. కనుకనే పంచభూతముల యొక్క తత్వమే పరమాత్మ యొక్క స్వరూపము. The divinity has got the essence of all the five elements. పంచభూతముల కొలను ప్రతి మానవుని యందు ఉండాలి. That's present in every human being. అందువల్లే ఈ భూతముల యొక్క తత్వము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనకు ప్రబోధిస్తూ ఉండాలి. The nature of the elements is present in our life, breath, breathe and thought. వేరు కాదు. You are not separate. నీవు నేనే, నేను నీవే. I am you, you are I. అది ఈ విశ్వాసం బోధించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూత్రము. That is the main principle taught in this breathing process. ఇది విశ్వాసం. Breathing is soham, inhalation, exhalation. అనగా దైవత్వమే. So means divinity. నేనే. I. నేనే దైవము, నేనే దైవము, నేనే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయము నీవే దైవం, నీవే దైవం అని బోధిస్తుంటారు అంతర్వాడు. Soham means I am God. This is repeated 21,600 times every day in our respiration. అత్యంత సమీపంలో ఉండినటువంటి తన యందు ఉండినటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. We are not able to understand the divinity which is in the closest proximity. కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. But we are in search of it elsewhere. ఏమి ప్రయోజనం? What's the use? కనుకనే మొట్టమొదటి తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి మానవుడు. So man has to make an effort to understand the divinity latent in him. రజోగుణములను పెడమార్గం పఠించరాదు. We should not belong the wrong path. రజోగుణమనే కేవలం రౌద్రమని, లేక క్రోధమని, ద్వేషమని ఈ విధంగా భావిస్తుంటారు. We consider the rajoguna is anger and hatred. అది కాదు రజోగుణం యొక్క తత్వము. That is not the nature of rajoguna. రజోగుణం అనగా రక్షించటమే రజోగుణము. Rajoguna stands for protection. ఆదర్శాన్ని నిరూపించడమే రజోగుణము. It sets an idea. కానీ ప్రాప్తమైన భావం ఈనాడు మనం తెలుసుకోవడం చేతనే ఈ ప్రాప్తమైన ఫలితమే మనం పొందుతున్నాము. As we go by the worldly feelings and worldly interpretation, we get the results appropriate. రామాయణము, భాగవతము, భారతము ఈ ప్రధానమైనటువంటి గ్రంథాలు. For Bharatiyas, these three are important texts: Ramayana, Bhagavata and Bharata. ఈ యొక్క రామాయణ, భారత, భాగవతం లోపల ఉన్నటువంటి ఒక తత్వములను కామ, క్రోధ, లోభములు. The essence of all these three standard texts of Bharatiyas will be represented in these three things: Kama, the desire, Krodha, anger. రావణాసుడు. Ravanasura is highly powerful. తపస్వికుడును రామదాసుడు. Ravanasura is one of penance. తనను మించినటువంటి వారు మరొకరు లేరు. There is no other greater person beyond Ravana. భుజబలము, బుద్ధిబలము కలిగినటువంటి యొక్క ఈ రావణాసుడు కట్టగడకు ఈ కోరికకు నియమితుయ్యాడు. Ravana, who has got all the physical strength and intellectual ఈ strength. రామాయణంలో అంతా కూడా మనం చక్కగా పరిశీలన చేస్తే ఈ కామమే ఈ యొక్క రోగానికి మూల కారణము. Is put to ruin because of the desire, the kama. ఎంత ఉంది ఏమి ప్రయోజనము? What is the use with all the rest? నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్ని ఎందుకు కూడా శక్తివంతుడే కాదు. Ravana is so powerful physically and from all standpoints and now. బంగారు పాత్ర అయినప్పటికీ ఒక్క చిల్లు ఉంటే చాలు దాంతో వీరంతా సారిపోయింది. The whole vessel may be of gold, but there is one hole, everything will drain out. కనుక ఇన్ని సిరి సంపదలతో కొనుక్కున్నటువంటి రావణాసురుడు, సువర్ణమయమైన లంకను సృష్టించుకున్నటువంటి రావణాసురుడు కట్టగలపటికి ఈ కామము అనేటువంటి ఒక కోరిక అనేటువంటి ఒక చిల్లుతోనే తనకు జీవితం అంతం గావించుకున్నాడు. Ravana has got all the plenty and prosperity. The entire Lanka is made of gold, but he has ruined himself because of kama desire. దృష్టినిగా భావిస్తూ వచ్చాడు. దృష్టినిగా భావిస్తూ He is a wicked man. రామ అంటే నమస్కరిస్తారు. We offer obeisance to రావణ అంటే Rama. రాక్షసులు ఉంటారు. Ravana is a demon. కారణం ఏమిటి? What's the reason? తమ ప్రవర్తనల యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారమేది ఈ పేరుకు ఆధారం. They got that name basing on their actions. రాముడు సత్యవాక్యపాలకుడు. Rama stands for truth. రాముడిలో 3 ఉంటున్నాయి. Rama has 3 qualities. సర్వలోక హితే రతః, ఇది ఒక ప్రధానమైనటువంటి. సర్వలోకములకు హితాన్ని బోధించి, హితాన్ని అనుసరించి, హితాన్ని అందుకునేటువంటి. He teaches what is good for all the 3 worlds and follows what is good for the entire universe. సర్వే లోకైక జ్ఞానః, సర్వలోకములు ఎందుకు జ్ఞానమే ప్రధానమైనటువంటి బోధించేటువంటి వాడు. He also taught that the wisdom is most important in all the entire universe. సర్వ సమైక్య గుణః, ఈ గుణం అనేటువంటి సమైక్య గుణం ఉండేటువంటి వాడు. He has got the principle of equanimity. కనుకనే అతను దేవుడిగా మారిపోయాడు. So he is God. రావణాసుడు అది లేదు. Ravana has none of these సర్వము qualities. నేనే,
నాకు మించినటువంటి వారు లేరు అనే అహంకార అభిమాన దీనులతో తన యొక్క ఆడంబరమైన జీవితంతో గడుపుతూ చేతనే రావణాసు సంతమయ్యారు. Ravana stands for all the ego and pomp and show and exhibitionism. He considers that he is final. There are none beyond him. మహా గొప్ప సైంటిస్టు హిరణ్యకశిపుడు. Hiranyakashipu is the greatest scientist. ఈనాటికి సైంటిస్ట్ అంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. The modern scientists have discovered in the recent times the nature of elements. ఇన్ని వేల సంవత్సరాల పూర్వం ఉండినటువంటి యొక్క హిరణ్యకశిపుడు ఆనాడే ఈ పంచభూతములను హస్తగతం చేసుకున్నాడు. Hiranyakashipu, the ancient times, thousands of years ago, could know secrets of nature. He investigated. ధ్రువ నక్షత్రం వరకు ప్రయాణం చేశాడు. He could travel up to stars. భూమి యొక్క చైతన్యమును, భూమి యొక్క బ్యాలెన్స్ ను సరైన రీతిలో పెట్టాలని ప్రయత్నించాడు. He wanted to set right the balance of Mother Earth. కానీ ఇంత శక్తి కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడు అయినప్పటికీ Hiranyakashipu is so powerful. క్రోధము అనేటువంటి చెడ్డ గుణం ఉంటుండాలి. He has got the bad quality of anger. ఎవరిపైన క్రోధము? On whom is he angry? నారాయణ పైన క్రోధము. He is very angry with God himself. ఈ భగవంతుని పైన ఉన్నటువంటి క్రోధం చేతనే కట్టగడుపు తాను సర్వము తెరించి కట్టగడుపు దుర్జనమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. Because of anger towards God, he lost everything and led a pitiful life. కట్టగడుపుకి భగవంతునితోనే మరణించాడు. And ultimately he died in the hands of God. ఇంకా భారతమునందు, Then Bharata. ఈ భారతమునందు సర్వము తానే అనేటువంటి విశ్వాసం అహంకారం చేసే విర్రవీగుతున్నటువంటి దుర్యోధనుడు ఏమని చేయాడు? You know what had happened to Duryodhana, who considered himself the supermost? 5 గ్రామములైనా మాకు అందించమని ప్రార్థించినప్పుడు కూడా 5 గ్రామములు కాదు సూతి మనం ఓపడానికి కూడా వీలు కానటువంటి అన్నాను. When Pandavas prayed for at least 5 villages, he was not prepared to share, not even the space of him. వాడు కనుకనే అతని గతి కూడా కట్టేపటికి ఏమైంది? Because of greed, what had happened to him ultimately? కనుకనే ఈ కామక్రోధ లోభం అనేటువంటివి మనలో ఒక దుర్మార్గమైన రాక్షసులుగా ప్రవేశిస్తున్నాయి. Therefore, the desire, anger and greed are the demonic qualities. సత్వరజో తమో గుణముల యొక్క తత్వాన్ని మనము ఏకత్వంగా భావించినప్పుడే ఈ దుర్మార్గమైన గుణములను మనము చక్కగా మనం సంహరించవచ్చు. Then once you establish the unity of sattva, rajas, tamo guna qualities, you will be away from these 3 wicked qualities. సర్వుల జన్మకు మూల కారణము తల్లియే. Mother is main thing for all. సర్వ సృష్టికుడును బ్రహ్మ ఏ రీతిగా సృష్టికర్తను, ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త తల్లియే. Just as Brahma is creator of all the created, it is only mother who is creator here. మాతృభావాన్ని మాత్రం గౌరవిస్తూ రావాలి. You should always respect this motherly ఈ feeling. దేశం కూడా మనకు మాతృదేశము. This motherland. ఇది మాతృభూమి. This mother earth. దీనిని పురస్కరించుకుని రాములు కూడా జననీ జన్మభూమిస్య స్వర్గాదికి గరాల్సి. For that reason Rama said this motherland is a very heaven. మన కన్న తల్లిని, జన్మించిన దేశాన్ని మనం గౌరవించడం మన కర్తవ్యం. It is our responsibility to revere our mother and respect our motherland. కాదు, ఇది నీ యొక్క జీవిత లక్ష్యం. That's your goal of life. కానీ ఈనాటి విద్యా ప్రభావం చేతనో లేక సంఘ దోషం చేతనో ఏదో కొన్ని దోషముల చేత దేశాన్ని కూడా నువ్వు విస్మరించి విదేశాలను విశ్వసించి కేవలం జీవితం అనేటువంటి దాన్ని 2 విధాలా భ్రష్టు పట్టించుకుంటున్నాడు. Maybe the defective education system or the company, we have no respect for our own country while we follow the land. తప్పు లేదు. Doesn't matter if you go ఏ anywhere. దేశంలో అయినా ఉద్యోగం చేయి, తప్పు You లేదు. do job in any ఏ country. దేశంలోనైనా నీవు ధనం సంపాదించు, You earn money anywhere. కానీ But మాతృదేశాన్ని మరవకూడదు. never forget your own country. ఇది నాదు మాతృభూమని, This is my motherland. ఇది నా ఇది మాతృభాష And this is my mother tongue. అని పలికింపలేనటువంటి యొక్క ఈ వ్యక్తి బ్రతికినటువంటి శవము అన్నారు. The one who cannot declare so is the motherland and mother tongue is a living corpse. కనుక మొట్టమొదట మాతృదేశం తత్వాన్ని మర్చిపోకూడదు. So first we should never forget our motherland. దీన్ని రాముడు కూడా చెప్పాడు. It is also said by Rama. యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత After victory, సుగ్రీవుడు వచ్చి పాదవులు పట్టి ప్రార్థించాడు. Sugriva prayed, catching hold of his feet. చెప్పాడు, He said, భరతుడు రాజ్యం ఏలుతున్నాడు స్వామి, ఈ లంకను మీరే ఏది ఎన్ని విధమైనటువంటి యొక్క రాక్షసులను సరైన మార్పు చేయించవచ్చునన్నాడు. Bharata is already ruling over there. Better you take charge of Lanka and reign it. లక్ష్మణుడు కూడాను ఒకనొక సమయంలో బోధిస్తూ వచ్చాడు. Lakshmana also said same thing at a different time. అయోధ్య భరతుడు ఏలుతున్నాడు. He said, Swami, Ayodhya is in heaven. యొక్క స్వరూపం ఈ లంక.
Lanka is golden. ఏ యొక్క ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేవు. There are no problems, a dearth of wealth. కనుక వస్తువాహనాలను తొలిచూపుతున్నాయి. It has all comforts and conveniences. అందరూ నీకు పాదక్రాంతులైనారు. All have surrendered to you. ఈ లంకనే పాలించమని చెప్పాడు. Better you rule Lanka. అప్పుడు చెప్పాడు రాముడు, Then Rama said, పిచ్చివాడా, madman, ఎవరో అందంగా ఉంటున్నారని, మంచి బలంగా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పని ఆమె నా తల్లి అని, నా తల్లి బలహీనంగా ఉంటే, ఈ వికారంగా ఉంటే ఆమె నా తల్లి కాదని విసర్జించడం ఎంత నిరితనము. for the simple reason that one is healthy and so beautiful, I cannot call anyone as my mother. అనారోగ్యంగా ఉన్న నా తల్లి తల్లియే. One may be weak and ugly, but my mother is considered to be a mother. That only faith I have. భారతదేశం ఎట్టి పరిస్థితిలో ఉండినప్పటికీ ఆ దేశమే నా తల్లి. Our Bharat may be under any circumstances, is my mother. కనుకనే ఈనాటి విద్యార్థులు కూడా నైతిక విలువను పెంచుకునే నిమిత్తమై మన భారతీయ ప్రాచీన ఋషులందరూ కూడా అందించినటువంటి యొక్క సన్వాద్యములు, సత్వాద్యములు, సదాచారములను ఆచరణలో పెట్టి సరైన ఆదర్శాన్ని నిరూపించాలి. So students should have all these moral ethical values, follow the path given to us by ancient rishis and set an ideal to the rest of the society. ప్రాచీన ఋషులు ఎంత పవిత్రమైనటువంటి దాన్ని అందించారు. Ancient sages have given sacred వారికి things. స్వార్థమైనటువంటిదే లేదు. They had no iota of selfishness. పవిత్రమైనటువంటి విశాల హృదయంగా ప్రబోధిస్తూ వచ్చారు. They had broad-mindedness. అది వేదమునందుకు ప్రప్రథంలో బోధించినటువంటిది. That is the declaration in Veda. సహనావతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహి. ఎంత గొప్ప విశాలం! What a broad feeling it is. ప్రపంచం ఎంత విశాలమో ఆ హృదయం కూడా అంత విశాలం కావాలి. The world is so vast. The heart also should హృదయం be ఎంత so wide. విశాలమో మన ప్రేమ కూడా అంత విశాలం కావాలి. Your heart is so wide that will love అప్పుడే expand. విశ్వ కుటుంబంగా మనం తయారవుతాం. Then only there will be one family in this universe. అందువల్లే వేదం ప్రప్రథంలో బోధించింది. So that's taught by Veda in the first instance. కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం. Let's live together. Let's move together. కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us uphold and improve upon the intelligence that we have come to know together. కలసి మెలసి పెరుగుదాం. Let us live together. Let us grow together. కలసి మెలసి కలతలేక చెరిమితో జీవించుదాం. Let us mingle. Let us live together without any conflict and misunderstanding. శాంతి, ఓం శాంతి. And finally, it wanted peace. ఎందుకు 3 పర్యాయం శాంతి అనింది? Why do we say Shanti, peace, thrice? దేహరీతిలో శాంతి, Peace at the body level, రీతిలో శాంతి, mind, ఆత్మరీతిలో శాంతి. and then ఆది self. భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మిక 3 మార్గములు ఎందుకు శాంతిని కావాలి. In these 3 levels, the body, the mind, and the spirit. కనుక Peace is ప్రపంచమంతా needed. కూడా ఒక్క దేహమే. The whole world is represented by body. దేహము యొక్క ప్రతిబింబమే దేశము. And the very reflection of the body is Desha, country. సర్వదేహములు కూడాను, సర్వదేశములు కూడాను సుస్థిరంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. Therefore, everybody, all countries should be happy and peaceful. కనుకనే లోక సమస్త సుఖినో భవంతు. Therefore, let everybody be peaceful and ఇలాంటి happy. సూత్రాలను మనలో పెట్టుకుని కూడాను కొత్తగా దీన్ని విస్మరించి వ్యక్తిగతమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకొని కేవలము జీవితాన్ని మనం వ్యక్తం చేసి మన వేదానికి కూడా అగౌరవం పరుస్తున్నాము. We have forgotten such broad-mindedness in the divine principles. We go by the individual feeling, and we have forgotten the very teaching of Veda here. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఏ love. సాధనలు చేయనక్కర్లేదు. You don't need to do any spiritual practice. వెళ్ళనక్కర్లేదు. You don't need to ఏ read. విధమైనటువంటి పూజలు You చేయనక్కర్లేదు. don't need any worship. మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి. First, respect your parents. ఆ తల్లిదండ్రుల యొక్క గౌరవంలోనే మీ యొక్క సర్వసుఖములు ఇమిడి ఉంటున్నాయి. There lies your happiness. వారిని ప్రేమించండి, You love them. వారి ఆజ్ఞను శిరసావహించండి. Follow their commands. ఒకవేళ అది సక్రమమైనటువంటి కానప్పుడు నీవు వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు తగినటువంటి ప్రయత్నం If చేయాలి. their command is not acceptable to you, convince them, అంతేకాని explain them. చదువురానటువంటి మూర్ఖులు, నేను చదువుకున్నటువంటి గనుడు అనేటువంటి అహంకారానికి అవకాశం అందించకూడదు. Don't pride yourself egoistic because your parents are illiterate that you are educated. ఏమిటి నీ చదువు? What is your education after all? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడితం నెరుగడు మందమతుడు. With all formal learning education, a foolish man doesn't know his own true self. చదువు చదివి ఏ నీతి ఉన్నను కీనుని గుణంబు మానలేడు. With all education, a mean man will never change his mean mentality. చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. All his education leads to argumentation, differences. చదువు చదివి సావంగనేటికి చావులేని చదువవలయు. Having studied, finally, why should he face death? He should study to attain immortality. కేవలం భౌతికమైనటువంటి లౌకికమైన
బుకిష్ నాలెడ్జ్. This is all secular, physical, worldly knowledge. ఇది కేవలము జీవనోపాధికి పనికి వస్తుందా కానీ జీవిత పరమావధికి పనికిరావు. It is useful for our living, not to the goal of life. కనుకనే మన జీవితం అనేటువంటిది రెండు రెక్కల పక్షి వంటిది. So our life is a bird with two wings. ప్రేమ సేవ అనేటువంటిది రెండు రెక్కలు మనం ధరించాలి. We should have the two wings of service. రెక్కల చేత పక్షి ఏ విధంగా పైకి ఎగురుతున్నాడో Just as birds fly high, సేవల చేతనే మనం ఉన్నత స్థాయిని పొందాలి. with this service we should reach noble heights. ఇందులో ఏ రెక్క పోయినప్పటికీ ఇది గమ్యాన్ని చేరలేదు. With one of the two wings you cannot reach the goal. ఈ రెక్కలు అనేటువంటిది ఎలాంటివి? What sort of wings are they? ఇది వీణలో ఉన్నటువంటి తీగల వంటివి. They are like strings of veena instruments. ఈ తీగలన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. The strings are separate. వీణ ఒక్కటిగానే ఉంటుంది. But veena, musical instrument one. దేశమంతా ఒక వీణ. The whole country is veena. మన తీగలన్నీ మన మతములు. The strings are our religions. కనుకనే ఈ మతములన్నీ కూడా ఒక్క వీణలో ఏకమైనటువంటివి. All religions are unified in one veena. తీగ అపస్వరం పలికినప్పటికీ వినేటువంటి వానికి ఇంపు ఉంటుండదు. If anything is in the wrong direction, it should not be melodious. ఈ మతముల యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి. We should expect and desire for the welfare of our religion. మంచిని మనం కోరాలి. We should accept the good of every religion. అందరి మానవుల యొక్క సుక్షేమాన్ని మనం అనుభవించాలి. We should also experience the welfare of everybody. సమాజం యొక్క సంక్షేమాన్ని గురించి మానవత్వం చేయవలసిన పని ఏమిటి? What is to be done for the welfare of the society? కానీ సమాజం యొక్క సంక్షేమం ఏమి రీతిగా చేస్తున్నాం? In what way we are proceeding? తన స్వార్థం అంతర్భాగములను ఉంచుకొని సమాజం పేరుతో మనం చేస్తున్నాం. We do it with all intentional selfishness and do it in the name of society. నేను పుట్టడం సమాజంలో పుట్టాను. I am born in society. సమాజం లేకపోతే క్షణమైనా నేను జీవించలేను. I cannot live for a moment without society. ఆనందము సౌఖ్యము అంతా సమాజంతో ఇమిడి ఉంటుంది. My happiness and pleasure depend on society. సమాజం సేవ నా సేవనే కానీ పరోక్ష సేవ కాదు. Service to society, service to one's own self. ఏకత్వ భావంతో మనం గుర్తించాలి. We should understand this unity. సమాజానికి సేవ చేస్తున్నాను అంటే ఇది అహంకార తత్వమే అవుతుంది. If you say I am serving society, it is ego. నీవు చేసే సేవల వల్ల జగత్తుకు కలిగేటువంటి లాభం ఏమీ లేదు. What is the profit by your service to work? సేవలు చేయకపోతే జగత్తు కలిగే నష్టం ఏమీ లేదు. If you don't serve, there is no loss of లాభ pain. నష్టములు రెండు నీకే కానీ జగత్తు సంబంధం లేదు. The profit and loss go to you, not to the world. కనుక ఇట్టి సమభావాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి ఈనాటి యువకులు. The youth today should understand this principle of equality and equanimity. ఈ యువకులలో ఉండేటువంటి యొక్క తత్వము కేవలం ఒక నిజమెత్తంగా భావిస్తున్నారు. We don't understand the spirit of youth. యవ్వనము The stage of youth. యవ్వనము What's that? మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవ్వనము. The stage of youth is that which comes in between and passes off. వచ్చినటువంటిది కాదు ఇది. It's not there from the అంతం beginning. వరకు ఉండదు ఇది. It doesn't last till the end. కనుక మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములు బట్టి ఈ యవ్వనాన్ని బట్టి మనం ఇంత నిర్మించగలుగుతాం. ఎందుకు? We pride ourselves because of this youth that comes in between, passes off like passing clouds. కనుక ఈ యవ్వనం అనేటువంటి మంచి గోల్డెన్ ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు. This stage of youth is golden age, ఈ sacred. పవిత్రమైన ఏజ్ లోపల మనము చేర్చుకోవాల్సినటువంటి సామగ్రిని అంతా పవిత్రమైన సామగ్రిని మనం చేర్చుకోవాలి. In this sacred stage you should have all sacred equipment. కనుక బర్త్డేలను జరుపుకుంటాం. We speak of birthday. ఏమిటి ఈ బర్త్డే? What's birthday? దేనికి బర్త్డేలు? What are birthday? అనుకుంటాము. We say my birthday. నేనెవరు? Who am I? ఆ క్వశ్చన్ వేసుకోవటం లేదు. నా బర్త్డే You అనుకుంటున్నాను. don't put that question, you say my birthday. దేహమే నేర్చుకుంటున్నావు. Because you identify the body. మరి ఏదైనా ఈ దేహంలో బాధలు కంటే నా కడుపు నొప్పిగా ఉంటుందా అని అంటాము. But later he says it's my అప్పుడు నీ stomach. కడుపు ఏమిటి? నీవెవరు? Then if you say my stomach, then who are you? మై మైండ్, మై బుద్ధి, మై దేశము, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, హూ ఆమ్ ఐ? You say that my senses, my mind, my intellect, then who am I? కనుక నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు. You are separate. నా కర్చీఫ్ వేరు, నేను వేరు. It's my kerchief, I am different from my kerchief. అదే విధంగా మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు. When you say my body, I am separate from బాడీ, body. మైండ్, బుద్ధి, చిత్తం, ఇంద్రియం, అంతఃకరణ అన్ని ఇన్స్ట్రుమెంట్స్. Therefore body, mind, intellect, and inner senses are merely instruments. మాస్టర్ నీవు. But you are the master. అది ఐ. That is I. ఆ ఐని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. Make an effort to recognize that I. ప్రేమ స్వరూపులారా, Embodiments of రెండు love. రకములైన ఐ ఉంటుండాలి. There are two types of I. ఏకాక్షరం ఐ ఒకటి, One letter I. మూడు అక్షరముల ఐ ఒకటి. Three-lettered I. ఈవైఈఐ ఇది మూడు అక్షరముల ఐ. E-Y-E, three-lettered I. అది ఈ దేహము. That's the body. మూడు గుణములతో కూడినటువంటి Three attributes. ఏకాక్షరం ఐ అదే ఆత్మ. One-lettered I is the spirit self. ఆ ఐని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ ఐని గుర్తించుకునే ప్రయోజనం ఏమిటి? చరాచర ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు భగవంతుడే. The movable, immovable is divinity. ఇచ్చేది పుచ్చుకునేటువంటిది అనేటువంటిది లేదు. God doesn't receive nor give. నీ యొక్క హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాది. It originates from your heart. కనుక ఉపకారమైనటువంటి కర్మలలో మనం ప్రవేశించాలి. Therefore do help to others. సేవలో మనం పాల్గొనాలి. Render service. సేవనే మన జీవితము. Service our life.
సేవకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond service. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ కాన్ఫరెన్స్ లోపల అనేక దేశముల వారంతా పాల్గొన్నారు. In this conference, people from various countries participate. కానీ ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శం ఏమిటి? What is the main idea of సేవలో the మనం conference? పాల్గొనాలి. We should render service. ఎక్కడ ఏ విధమైనటువంటి యొక్క అవసరం వస్తుందో అక్కడ మన యొక్క జీవితాన్ని, దేహమును, మనసును, ధనమును కూడా అర్పితం చేసి సేవ చేయాలి. Wherever there is need, we should surrender, dedicate our body, mind and intellect. ఈ విధమైనటువంటి సేవాభావం చేతనే నీవు ఎంతైనా నాయకుడు కాగలవు. With only the spirit of service, you can be a leader. సేవకుడు కాక నాయకుడు ఏ రీతిగా కాగలరు? Without being a servant, you cannot be a leader. శంకరుడు ఏ రీతిగా కాగలదు? How can you be a leader? కనుక నీవు కింకరుడుగా నీవు భావించు, శంకరుడిగా భావించద్దు. ఆటోమేటిక్ గా నీవు శంకరుడు అయిపోతావు. Consider yourself Kinkara the servant, not the Shankara the leader. మానవులంతా కూడాను రివర్ ను ప్రార్థిస్తున్నారు. నది నీవు గొప్పగా ప్రవహించాలి, మా చెరువులు నింపాలి అని మనం ప్రార్థిస్తున్నాము. Today we pray to the river. Oh river, let you flow and fill up the tank. ప్రార్థించవలసినటువంటి నదులను కాదు, We need not pray to rivers. రెయిన్ ని ప్రార్థించాలి. We have to pray to rain. వర్షాన్ని ప్రార్థించే నదులు ఆటోమేటిక్ గా చేరిపోతాయి. Let us pray to rain, then rivers will flow automatically. కేవలం సమాజమే దైవ స్వరూపంగా విశ్వసించి సమాజ సేవ చేస్తే నీ అభిష్టములన్నీ కూడా సంసిద్ధమవుతాయి. Understand the society is God, and if you serve society, you will be serving God. అయితే భక్తుల యొక్క ప్రేమ ప్రభావం చేత, However, because of love of భక్తి God, ప్రపత్తుల చేత on his sincere devotion, ఏమేమో ఇవ్వాలని, ఏమేమో చేయాలని ఆశపడుతుంటారు. we expect God to grant us many అయితే things. ఈనాడు ఈ 70th బర్త్డే ఈ దేహానికి The body of Bhagwan is 70th birthday నిజంగా today. గుర్తించుకోవాల్సినటువంటిది ఒక్కటి. You have to know one important ఏమీ thing. అక్కర్లేదు. Swami doesn't need ఏ ఒక anything. చిన్న గౌను కూడా మీరు తీసుకురాకూడదు. He doesn't accept any dress. అంత స్వామియే నీవారు. Swami belongs to you. స్వామి మీకు ప్రత్యేకం కాదు, Swami is not separate from you. మీరు నాకు ప్రత్యేకం కాదు. You are not separate from Swami. అందరూ అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయం. That is intimate relationship between the two, Bhagwan and you. కొంతవరకును వేదపడినటువంటి యొక్క పల్లెలను, కొంతవరకు వెనుకబడినటువంటి యొక్క సమాజములను సరైన రీతిలో మనము పోషిస్తూ రావాలి. You should also encourage certain villages and backward areas. ఇప్పుడు అనేక మంది మీరు చదివినప్పుడు విని ఉంటారు. You must have listened to the list of names read out. కొంతమంది ఏదో అలంకారం కోసమై ఒక నగలంతా తెచ్చారు. Some brought some jewels. భగవంతునికి ఏది నగ? What is precious jewels? ఆనందమే నగ, Bliss is the ప్రేమనే jewel. నగ, Love is తానే jewel. బ్యూటీ. He himself is the very embodiment of beauty. దేని కూడా నగలంతా వేసి ఆ నిజమైన బ్యూటీని ఎందుకు పరుగుపరుచుకోవాలి? Then why do you bring all the jewels and hide the real ఒక beauty? చక్కని విగ్రహాన్ని చక్కగా చెక్కాడు. A beautiful యొక్క పరిసరాన్ని idol. మనం చక్కగా చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. How beautiful it is if you look at that idol. బట్టలు కట్టడము, హారాలు వేయటము, రెక్కలు పెట్టడము, ఏమేమో చేసి ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని మనం నిర్మూలన చేస్తున్నాం. You go on decorating, you go on garlanding the very idol and hide the very spirit and the beauty of the idol. కల్పితమైనటువంటివి. It's all artificial. సహజమైనటువంటి స్వరూపమే మనకు ఆనందము. The natural form is the కాబట్టి best. ఇలాంటివన్నీ కూడా మీరు తేవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకండి. Never bring such అసలు things. ఇలాంటి సంకల్పంలో మీరు చేయకండి. Don't entertain such thoughts. కనుక మీరు ఇచ్చినటువంటి వారంతా వేరుగా భావించకూడదు. So those who have given don't feel another way. మా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళకి చెప్పేది ఒక్కటి. What Bhagwan tells to central ఈనాడు trust, వారు ఇచ్చినటువంటి ఆభరణంతా కూడాను all the jewels they brought here, ఈ స్టేజ్ పైన ఒక ఆక్షన్ వేసేసి దానిలో వచ్చినటువంటి ధనములంతా కూడాను నీటి సౌకర్యాలకు వినియోగించాలి. all the jewels brought by the members here will be put to auction right now and will be used to ఏది you. అక్కడ ఇది ప్రశాంతి నేమ వరకు కూడా తీసుకోకూడదు. The Prashanthini name will not accept anything. నేను ఏనాడు ఎవరిని ఎత్తిది కూడా నేను కోరలేదు. Bhagwan never asked for anything till అయితే now. సేవలలో మాత్రం మీరు ఏ విధంగా సేవ చేసినా నాకు సంతోషమే. Bhagwan will be happy if you serve in any way సేవల్లో you మీ are. ధనమునంతా కూడా వినియోగించండి. Spend your money for service. ఎక్కడ నీటి కొరత ఉంటుందో అక్కడంతా కూడా తీర్చడానికి ప్రయత్నించండి. Where there is water shortage, ఎక్కడ try to solve విద్యా the problem. వైద్యములంతా కూడా కొరతగా ఉందో అక్కడంతా కూడా విద్యా వైద్యములను అభివృద్ధి పరచండి. Where health care and medicine is required, participate in the సమస్త activity. జీవితానికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి కానీ వ్యక్తి కోసం చేయకూడదు. Do everything for society, not for the మన individual. భారతదేశం సమష్టి స్వరూపము. The Bharat is ఏ a దేశమే కూడా సమష్టి స్వరూపమే. everything is cosmic దేశం form. యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. Keep in you the welfare of the వ్యక్తి యొక్క country, క్షేమం కాదు. not the individual. కనుకనే వ్యక్తి ఏనాటికి సమాజం కాదు. Individual cannot be a society. కనుకనే సొసైటీ అనేక మందికి సేవ చేయడానికి ప్రయత్నించాలి. We have to make an effort to serve many people in society. ఈనాడు అనేక విధమైన ఆభరణలే కాకుండా ధనాన్ని తెచ్చారు. ఆ ధనాన్ని కూడాను ఇంకా కొంత కొరతపడినటువంటి యొక్క ఈ నీటి సప్లై అనగా తాగే నీరు యొక్క సప్లై లోపల అనంతపురంలో ఇంకా కొన్ని మిగిలి ఉంటున్నాయి. దీన్ని కూడా పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసినప్పుడే నాకు సంతోషం.
Not only jewels, today they brought some money also. There are certain areas, there are certain places where some work is yet to be done. రాయలసీమలో ఉండేటువంటి బాధలను సంపూర్ణంగా నివారణ గావించాలి. All problems in Rayalaseema should be solved completely. ఇది ఎడారి ప్రదేశంగా ఉంటుండాలి. What sort of a place is this? త్రాగడానికి నీరు లేదు. There is no drinking water supply. ఇలాంటి ప్రదేశంలో మనం చెట్టు ఎట్లా పెంచగలము? How do you expect plantations here? మనం ప్రాణం ఉండలేదు. Without these things you cannot live. ఆ చెట్లు విడిచినటువంటి ఒక ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము. You only breathe the oxygen given by trees. మనం వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఈ చెట్లు తీసుకుంటున్నాము. Carbon dioxide exhaled by mankind is due by trees. సరైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాము. This is the position నిజంగా today. ఉత్సవం లేకపోతే మన జీవితం ఏమాత్రము నిలవలేదు. Without vegetation you cannot live. కనుక మనిషికి నీరే ప్రాణం. So for man water is ఈ life. సత్యాన్ని నేను గుర్తించే ఎంతో కాలం నుంచి కూడా ఈ ప్లాన్ వేస్తూ వచ్చాను. In recognition of this truth, Bhagavan ఆరోగ్యానికి planned. హార్ట్ చాలా ప్రధానము. For health, heart is important. విద్యకు తల చాలా ప్రధానము. For education, head is important. దేహానికి నీరు ప్రధానము. For body, water is essential. ఉచితంగా ఇవ్వాలి. All these three should be offered free. బిజినెస్ మాదిరి మనం చేయకూడదు. We should not. ఇది ఒక వ్యాపార రంగం కాదు. It's not a business. భగవంతుని యొక్క సొత్తు. It's God's property. జీవములకు తైలం ఎంత ప్రాణమో, Just as oil is the life to the lamp, జీవితానికి ప్రేమ అంత ప్రాణం. for life, love is essential. తైలము లేని జ్యోతి, ప్రేమ లేని జీవితము కేవలం చీకటియే. Lamp without oil and the life without love are useless. కనుక దీనిలో పాటు అందరూ కూడా సుఖపడాలి. Let everybody be happy along దీనిలో with పాటు you. అందరూ కూడా ఆనందించాలి. Let everybody సాధ్యమైనంత rest along వరకు with మీ you. దృష్టిని ఉంచుకొని తగిన సేవలు చేయాలి. Keeping this in you, do appropriate services. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు మీలోని సత్వరజో తమో గుణ స్వరూపుడైపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైపోయి మీలోని నిమిడి ఉంటున్నాడు. God is in the form of three attributes. God is in the form of Trinity within ఈ you. స్వాధీనమైనటువంటి గాడు నీవు వదిలిపెట్టి స్వాధీనంలో లేనటువంటి గాడు కోసం ఎందుకు ప్రాకులాడతావు? You forget the God within you, but you are after God elsewhere. నీలో ఉండినప్పుడు నీకు స్వాధీనమే కదా. When He is within you, can't you understand Him? ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంటుండాలి? Where is Kachif నా now? చేతిలో ఉంటుండాలి. Is in small Bhagavan's చేయి hand. పెద్ద, కర్చీఫ్ చిన్నది. So Bhagavan is bigger, and Kachif is small. ఇది చిన్నది కాబట్టి నా చేతిలో ఇమిడి ఉంటుండాలి. And Kachif is so small, He could hold it. భగవంతుడు నీలో ఉంటున్నాడంటే నీవే గొప్ప, భగవంతుడు నీలో ఇమిడి ఉంటున్నాడు. When God is in you, you are mighty, and God is so small in you. గొప్పతనాన్ని నీవు నిరూపించాలి. You have to prove your majesty. మార్గంలో ప్రవేశించకూడదు. And never be weak. గొప్పవాడు ఉన్నప్పుడు గొప్ప కర్మలే చేయాలి. When you are majestic, you should do majestic deeds. కనుకనే ఈనాటి నుండి మన సంస్థలు దినదినములకు పెరిగి ప్రపంచ వ్యాప్తి గావించాలి. Right from this day, our organization should increase and also spread all over the world. వ్యక్తిగత భేదములను పక్కకు నెట్టు. We should forget individual సమాజం differences. యొక్క క్షేమాన్ని మనం సంతృప్తిగా పెట్టుకోవాలి. We should keep in view the welfare of the society. సమాజం యొక్క సుక్షేమమే మన క్షేమంగా The భావించాలి. welfare of the society is one ఏ soul. గ్రామమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ, Let it be any village, let it be any country or any అన్ని region. ప్రాంతముల్లో, అన్ని దేశములలో, అన్ని విధమైనటువంటి సంస్థల్లో కూడా మనం పాల్గొనాలి. We should participate in all of the activities, in all areas, in all regions and countries. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. 175 రాజ్యాల వారు ఈనాడు ఇక్కడ చేరారు. Today participants from 175 countries are here. ఇంతమంది చేరారు. So many కానీ ఎంత countries. పని చేస్తున్నాం మనం? What work we are doing? దానిని మనం చక్కగా విచారించాలి. We have to inquire clearly. ఇన్ని దేశాల వారు చేరారు కానీ ఎంత పని మనం చేస్తున్నాం? ఆ పని ఏ మన క్వాలిటీ? Is all our quality lies in our work. కనుక మీరు అన్ని దేశాల్లో కూడాను, మీ దేశంలో కూడాను ఈ బీద జనులు లేకుండా ఉండరు. There are bound to be poor people in your respective countries. అతనే దరిద్ర నారాయణుడు. He is God Himself. ఆ నారాయణ సేవ చేయండి. You serve Him. శ్రీమన్నారాయణ సేవ చేయడం ఏం ప్రయోజనం? What is the fun of serving God? Who is శ్రీమన్నారాయణ కావలసినంత మంది పరిచారకులంతా ఉంటారు. God has so many servants to serve Him. సేవ చేయనక్కర్లేదు. You don't need to serve ఏ Him. సేవను చేయలేనటువంటి యొక్క బీద నారాయణుడికే మనం సేవ చేయాలి. There are poor and needy who are the embodiments of God Himself. Serve them. కనుక ఇలాంటి పవిత్రమైన భావాన్ని మన హృదయంలో నాటుకొని అది పెద్ద వృక్షంగా పెంచుకొని ఆ ఛాయ లోపల అనేక జన్మలను చల్లనిగా ఆనందంగా అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. Implant such noble ideas in the field of your heart and let them grow into trees under the shade of which you ఈనాడు will నేను have మిమ్మల్ని కోరేది comfort. బర్త్డే గిఫ్ట్ ఇది ఒక్కటే. This is the only birthday నాకు gift you గిఫ్ట్ want. అక్కర్లేదు. Bhagavan doesn't need any. ఏమిటి? మీరు క్షేమంగా ఉండటమే నా యొక్క గిఫ్ట్. You should be happy and secure. That's మీరు what ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి. you should set an example and ideal to others. ఈనాటి కాన్ఫరెన్స్ నుంచి మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత మన సంస్థను నిలువుగా అభివృద్ధి పరచాలి. As you go back to your places, improve, increase our organization. కానీ ఇంతటితోనే మనం ఆగకూడదు. Just don't change. చిన్న అభివృద్ధి కాంచాలి. You should develop further.
అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తులు మనం తీసుకోవడానికి వీలవుతుంది. Then only you can call yourself as true devotees. మీలో ఉండినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం వ్యక్తం చేయకండి. Do not waste the principles of the Creator, Sustainer. పెట్టకండి. Don't make them hurt. వారిని మిస్యూజ్ చేయకండి. Don't misuse them. అది నీకే పాపం. Then you will be committing a sin. కనుక తల్లి, తండ్రి, గురువు అనేటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని చక్కగా మీరు గుర్తించుకొని Understand the principle of Trinity, the Mother, Father, and నా ఆరాధన the దైవము, నా ప్రియమైన దేవము, నా సత్యస్వరూపమైన దేవము నాలోనే ఉంటున్నాడు అనేటువంటి సత్య నిత్యాన్ని మీరు చక్కగా సాధించాలి. Know the eternal truth that God is in you. Your God is within you. ఏ సత్యం శివం సుందరం. That is three Satyam, Shivam, సత్యం Sundaram. ట్రూత్, Satyam, truth. శివం మంగళం, Shivam, auspicious. బ్యూటీ, Beauty. అదే దైవం. Beauty is God. కనుకనే ప్లేటో గురించి చెప్పాడు. That's what Plato also said. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అన్నాడు. Truth, goodness and beauty. ఏ దేశం వారు చెప్పినప్పటికీ ఈ సత్యం శివం సుందరం ఈ మూడే మన ప్రాణములు. Let them be of any country. These are three are life మన principles. ప్రాణంగా భావించి సేవల్లో ప్రవేశించి సరైనటువంటి యొక్క భారతదేశానికి తగినటువంటి ఒక్క సార్థక నామాన్ని సాధించాలి. With these principles lead on your life and bring and keep up the sanctity and the greatness of this ఈ country. యొక్క Bharat. రాయలసీమ లోపల 360 దినములు కూడా నీళ్లు ఉంటాయి. In Rayalaseema, throughout the year there should be water. కానీ ఈనాడు రాయలసీమగా మారింది, ప్రాణసీమగా మారింది. కానీ తిరిగి మనం రత్నాలసీమగా తయారు చేయాలి. Rayalaseema is a place of stones so far, but it is a place of gems. కేవలం అందరి యొక్క Ratna. బాధ్యత, ఒక్కరి బాధ్యతే కాదు. It is the collective responsibility, not the ఒక్క individual. పుష్పము హారమవుతుందా? కాదు. One flower can't be a అనేక garland. పుష్పాలు చేరినప్పుడే హారమవుతుంది. All flowers make a garland. కనుక మీరు అందరూ ఏకమై ఒక పుష్ప మాలగా తయారు కావాలి. So all of you should mold into a garland. అప్పుడు ఈ మాలకు మధ్యలో నేను కుచ్చుగా తయారుగా ఉంటుంది. Then Bhagavan is the inherent, latent, the threading between, passing through the flower. కుచ్చు ఉండి ప్రయోజనం ఏంటి? And without the flowers, what is the use of the string there? అందరూ కూడా కేవలం ఒక తల్లి బిడ్డలుగా భావించాలి. Consider that you are all the children of ఒక one తల్లి God. బిడ్డలుగా భావించాలి. You should consider as brothers, ఒక friends, మానవ family. జాతిగా భావించాలి. One human race. జాతి మత భేదములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. Don't give any scope for differences of కుల మతాలకు nationality and ఏమాత్రమూ religion. అవకాశం ఇవ్వకూడదు. Don't give any differences. అందరూ ఒక మానవ జాతి. You all belong to human race. హ్యూమానిటీ, The caste of humanity. రీజన్ ఆఫ్ లవ్, The religion of love. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. Language of ఇదే heart. మనకు కావాల్సింది. ఈ మూడింటిని మనం నేర్చుకోవాలి. These are things that you have to learn. ఏ భాష అయితే మనకేమి, Let it be any language for that matter. ఇది చూడండి, ఇక్కడ నీరు ఉంటుండాలి. Here is water. ఈ నీరును మన తెలుగు వారు నీరు అంటాము. Telugu people call it తెలుగు Neeru. వాళ్ళు వస్తారు తన్ని అంటారు. Tamilian హిందీ Sunny. వాళ్ళు వస్తారు పాని అంటారు. Hindi, Pani. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు వాటర్ అంటారు. English people, water. సంస్కృత వారు వస్తారు వారి అంటారు. Sanskrit people, పేర్లు water. వేరువేరుగా ఉన్నాయి కానీ వాటర్ మార్చలేదు కదా ఎవరు. Names are different. No one has changed water. అదే విధంగా దైవం ఒక్కడే. Likewise, God is one. అల్లా అని పిలుచు, జీసస్ అని పిలుచు, బుద్ధ అని పిలుచు, ఇంకే విధమైనటువంటి పేర్లతో పిలుచు. You call him Allah or Jesus or Buddha in whatever name you like. ఒక్కడే. God is one. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. Develop that faith. ఏ మతాన్ని కూడా మనం ద్వేషించకూడదు. We should not hate any religion. మతముల వారు కూడా అన్నదమ్ములు అక్కచెల్లెండ్ల వలె కలిసిమెలిసి ఉంటుండాలి. The followers of all religions should behave like brothers and sisters. యొక్క ఆదర్శాన్ని మీరు నిరూపించి స్వామికి తగినటువంటి ఆనందాన్ని అందించండి. You demonstrate, practice such an ideal, and తెల్లవారు లేస్తారు హ్యాపీ బర్త్డే అన్నారు అనేక మంది విదేశీయులు. many foreigners said happy birthday right from the morning. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. Bhagavan is always happy. నాకు మీ హ్యాపీ అక్కర్లేదు, మీరు హ్యాపీగా ఉండండి. Bhagavan does not need your happiness. Let you be happy. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. True happiness lies in union with God. కనుక మీరు హ్యాపీగా ఉండాలంటే దైవంతో కూడాలి. If you want to be happy, be అప్పుడు in మీరు God. హ్యాపీగా ఉంటారు. Then you can be happy. కనుక So, మీరు ఈనాడు ఒక విధమైనటువంటి నూతనమైన మార్గాన్ని అవలంబించాలి. right from this day, you should follow new path. అన్యోన్యంగా, అనుకూలంగా, ఐకమత్యంగా, ఆనందంతో మీ జీవితాన్ని గడపాలి. You should spend a happy time in unity, coordination, and అన్నింటిలో integration. ఒక్క దైవత్వాన్ని మీరు ఇముడ్చుకోవాలి. You should have divinity in all. అది ఏ నిజమైన మన ఆనందము. That's true ఈ bliss. వస్తు వాహనాలతో కలిగేటువంటి ఆనందం సరైనటువంటిది కాదు. It's not the happiness out of comfort and convenience. పాసింగ్ క్లౌడ్స్ రావటం పోవటం జరుగుతుంది. They are just passing clouds. రాకపోకలు లేనటువంటి ఆనందాన్ని మనం సాధించాలి. You should achieve that bliss which neither comes nor ఇది goes. సాధించడానికి ప్రేమ ఒక్కటే ప్రధానమైన మార్గము. Love is only path to reach the goal of bliss. ప్రేమ ముదిత మనసు రామ 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 రామ
రామ రామ శ్రీ రామ 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 मुदित मनसि कहु राम 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 श्री राम 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 मनसि कहु राम 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 श्री राम 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 प्रेम मुदित मनसि कहु राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे वेद राम नाम पाप कटे दुख मिटे वेद राम नाम भव समुद्र सुखद नाव एक 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 राम नाम परम शांति परम दान दिव्य राम नाम परम शांति परम निदान दिव्य राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार पूर्णाधार एक राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम भक्त जनन जीवन धन एक 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 राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 राम